ఇక మణిపూర్లో రెచ్చిపోయిన సాయుధ దుండగులు మరోసారి కాల్పుల ఘటన, సిఆర్పిఎఫ్ జవాన్ మృతి, మరో ముగ్గురికి గాయాలు. ఇక ఎక్సోలో మోదీదే హవా, 100 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న మోదీ. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్. మోదీని ఫాలో అవుతున్న ప్రపంచ అధినేతలు, దేశాధినేతలు, ప్రముఖులు. 10 కోట్ల మంది ఫాలోవర్స్. ఆయన వెనకాల 5 కోట్ల కన్నా ఆడికి చాలా మంది ఫస్ట్ ప్లేస్ ప్రపంచంలో. మోదీ యాచ్కి బాద్. పోలీసులు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల్లో మార్పు రానన్ని రోజులు అన్ని వృధానే. సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా యువత, గృహిణీలు అత్యాశలకు పోయి సైబర్ నేరగాల చేతిలో బలైపోతున్నారు. డ్రగ్స్, గంజాయి బారిన పడి యువత అతివేగంతో ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపి వాళ్ళు చావడమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మాదక ద్రవ్యాల ప్రభావమే లేక సినిమాల ప్రభావమే కానీ కొంతమంది మానవ మృగాలు ముక్కుపచ్చలారని పసిగందులను, సాటి మహిళా ఉద్యోగులను విచక్షణ రహితంగా తోడేళ్లవలే నలిపేస్తున్నారు. ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరిగెడుతుంటే భారతీయులు మాత్రం పక్కదారి పట్టి ఫోన్లలో బతికేస్తున్నారు. అట్లా అలవాటు చేశారు నిజంగానా? ఫోన్లలో ఇగో మంచి వేయడానికి ఏడ విలువలేదే. అవును, కాకపోతే వస్తుంది, చాలా ఆలస్యము, నెమ్మదిగా వస్తుంది. నేను ఇంత మొత్తుకుంటున్నానా, మాకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఏంది, మమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు మాకు తెలుసు. మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. కానీ ఎవరో ఏదో చేస్తలేరని, ఎవరో లైకులు కొట్టాలి, ఎవరో షేర్లు చేయాలి, ఎవరో సబ్స్క్రైబ్లు చేయాలి, ఎవరి గురించో పైసలు సంపాదించుకోనికి మాత్రం మేము పెట్టలేదన్న. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ దిశగా మేము పెట్టలే. మా నుంచి అయింది మేము చేయాలి, మా నుంచి అయినటువంటి పోరాటం మేము చేయాలి. మా వెనుక వేలాది మంది టీమో లేకపోతే అక్కడో ఇక్కడో అని కాదు. ఆ నలుగురం అన్నట్టుగా నలుగురితోనే మొదలుపెట్టినాం. ఆ నలుగురిలో ఇద్దరమేడ కనబడుతున్నాం, ఇంకో ఇద్దరు ఆడ కూసురు, ఒకరు ఏమో కెమెరా దగ్గర కూసురు. ఆ నలుగురితోనే మొదలుపెట్టినాం. మా నలుగురికి ఒక్కొక్కరికి 4 వంతు చొప్పున సపోర్ట్ చేసుకుంటే 2000 మంది ఇప్పటికి సపోర్ట్ చేసిరు. 8 లక్షల మంది మమ్మల్ని చూసిరు. మేము చేసేది మంచిగా చెడా అనేది మీరు గ్రహించుకొని మాకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళన్న. అదే ఉంది. యువకుల భవిష్యత్తు నాశనం చేయడమే బీజేపీ లక్ష్యము. ఉద్యోగాల కల్పనపై ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 8 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఎన్టీఏను పేపర్ లీకీల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శ. ఇప్పుడు యువకుల భవిష్యత్తు నాశనం చేయడం బీజేపీ లక్ష్యం అంటున్నావు. సరే, మాట్లాడవచ్చు, మీరు ప్రతిపక్ష నాయకుడు కదా. ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది ఏంది? రాష్ట్రంలో జరిగేది ఏందన్నా? దీనికి ఆధారం చూపించి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే ఆధారం చూపించి మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రంలో చేస్తున్నారు, మీరే అదే చేస్తున్నారు కదా. ఇక మళ్ళీ ఎన్టీఏ పేపర్ లీకేజ్ అంటే వాడుకుంది మీరే వాడుతున్నారు. లీకేజ్ వాడుకుంది వాళ్ళే అన్న, కాంగ్రెస్ పార్టీ. ఇక మళ్ళీ ఉల్టా, ఇక ఏమన్నా ఉల్టా వచ్చారు అట్లంటారు కదా. చేసే వాళ్ళే వాళ్ళ ఉర్రి వాళ్ళే. రైతులంతా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోవద్దు, కాళేశ్వరం నీటితో చెరువు కుంటలు నింపితే రైతాంగానికి మేలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు. హరీష్ రావు చెప్పినటువంటి మాట. ఇక వీళ్ళు వచ్చేవారం ఆ సికింద్రాబాద్ బోనాలు అందరూ వస్తారు. బోనాలకు మేము మొక్కినాం ఇక బోనాల కాడ. ఇక కరీంనగర్ నా జన్మభూమి, కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత నాదే. కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతా, గొడవలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ తో చర్చిస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు. పార్టీలకు అతీతంగా బండి సంజయ్ కి కార్పొరేటర్ల సన్మానం. వెరీ గుడ్. ఎంఐఎం కార్పొరేటర్లు కూడా అందరు కలిసి ఉంటారు బండి సంజయ్ తో. ఆయన అట్లుంటాడు. ఇవన్నీ తర్వాత మనం అంతా కలిసి ఉండాలి, అభివృద్ధి కోసం పోరాడాలి. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటారు చాలా మంది. ఉన్న ఆ పేరు అయితే ఇప్పుడు జర్నలిస్టులు చాలా మంది కాపాడండి అన్న. తిన్మార్ మల్ల నాకు చాలా సపోర్ట్ చేశాను. అవును, మరి తిన్మార్ వల్ల చెప్తున్నా కదా.